దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధినే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు కొందరిని వారు దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకోలేకుండా జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని పిలుస్తాడో, ఎవరిని ఏర్పరచుకుంటాడో అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ విషయాలను బట్టి మనము ఈరోజు గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితులలో దేవుడు ఏర్పరచుకున్న దేవుని బిడ్డలను దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పంపిస్తూ ఉంటాడు. అంటే దేవుడు తన ప్రత్యక్షత ద్వారా లేకపోతే ఎవరి ద్వారా అయినా ప్రేరేపించబడి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న దేవుని యొక్క బిడలు వారు చాలా విలువైన వారు, చాలా ప్రశస్తమైన వారు, చాలా ఆశీర్వాదకరమైన వారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నప్పుడు ఆయన యొక్క పిలుపుకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయటం కానీ, ఆయనను సన్నిధిలో పాటలు పాడటం కానీ, ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పడం కానీ, ప్రార్థన చేయడం కానీ అది చాలా ఒక విశేషమైన ఆత్మీయ అనుభవం అయినది. దేవునికి స్తోత్రం కలుగాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు యోనా. దేవుడు ఒక రోజున మాట్లాడుతున్నాడు, యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి. నీవు నినివే పట్టణ ప్రజల యొక్క పరిస్థితులు చాలా బాగోలేదు. దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు, దేవుని యందు విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు, దేవుని సన్నిధిలో ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నారు. అయితే నీవు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ నినివే పట్టణ ప్రజల దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేయాలి అనేసి దేవుడు ఒక రోజున, దేవునికి స్తోత్రం, నినివే పట్టణానికి వెళ్ళమని యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే యోనా ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి. ఎక్కడికి అయితే ఏమైంది, ఏ ఊరైతే ఏమవుతుంది, ఎక్కడైనా సువార్త ప్రకటించవచ్చు కదా అనేసి యోనా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, యోనా తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే వారికి నచ్చిన విధంగా జీవించటానికి, వారు నచ్చిన విధముగా ప్రవర్తించడానికి, వారు నచ్చిన విధముగా ఆలోచించడానికి, వారికి నచ్చిన విధముగా దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడకుండా, దేవుని ప్రత్యక్షతలో జీవించకుండా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండకుండా కొందరు ఏమవుతున్నారంటే వారి సొంత నిర్ణయాలు తీసుకొని వారి యొక్క మార్గము దేవుని మార్గములో, దేవుని చిత్త మార్గములో ఉండకపోవటం వలన అనేకమైన శ్రమలు తెచ్చుకుంటున్నారు, అనేకమైన కష్టాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోనా ఆ ఓడరేవు దగ్గరికి వచ్చాడు, ఆ సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, నాకు తర్షీష్ అనే పట్టణానికి వెళ్ళడానికి నాకు టికెట్ ఇవ్వమనేసి డబ్బు చెల్లించి తీసుకున్నాడు. కానీ అంతరంగంలో దేవుడు ఒకవైపున అతనితో మాట్లాడుతున్నాడు. మనకు దేవుడు ఒక అంతరంగాన్ని ఇచ్చాడు, అంటే మనస్సాక్షిని ఇచ్చాడు, కాన్షియన్స్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ శరీరమును దేవుడిచ్చాడు, ప్రాణమును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపములో మనం సృష్టించబడి ఉన్నాం. గమనించండి. అయితే ఆత్మను కూడా దేవుడు మన శరీరములో పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు గొప్ప జనసమూహము ఆ యొక్క కొండ ప్రాంతం అంతా, ఆ గుట్ట ప్రాంతం అంతా చేరి ఉన్నారు. అనేకమైన ప్రాంతాల నుంచి
ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి, ప్రభు ఇచ్చే స్వస్థతను పొందుకోవడానికి, ప్రభు ఇచ్చే విడుదల పొందుకోవడానికి, ప్రభు ఇచ్చే నెమ్మదిని పొందుకోవడానికి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అనేకమైన ప్రాంతాలకు వచ్చారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదట్లో ఉన్న ప్రకారము ఆయన నోరు తెరిచి బోధిస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన యొక్క అనుదిన ప్రయాణములో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మన సొంత నిర్ణయం తీసుకుంటే మనము శ్రమలు తెచ్చుకుంటాం. ఈరోజు అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణం ఎలా ఉంది? నీ యొక్క ఆత్మీయ ప్రయాణము ఎలా కొనసాగిస్తున్నావు? మన యొక్క దినచర్యలో మనం ఎలా ప్రయాణం చేస్తున్నాం? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి పిల్లారా, ఆ యొక్క సముద్రపు ఓడ దగ్గరికి వెళ్ళి, ఆ ఓడరేవు దగ్గరికి వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళాల్సిన యోనా గారు ఏంటండి తర్షీషు అనే పట్టణానికి టికెట్ తీసుకున్నాడు. కానీ అంతరంగంలో మాత్రము చాలా అలజడి ఉంది. అయ్యో, దేవుడేమో నినివే పట్టణం వెళ్ళమన్నాడు, నేనేమో తర్షీషు అనే పట్టణానికి ఓడ ఎక్కడానికి టికెట్ తీసుకున్నానేసి ఒకవైపున అంతరంగములో సంఘర్షణ జరుగుతుంది. ఆత్మలో ఆయన చాలా మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. ఒకవైనా పర్వాలేదులే, ఏదేమైనా పర్లేదు, నా ఇష్ట ప్రకారమే నేను పోతాను, నా ఇష్ట ప్రకారమే పోతాను, పర్వాలేదులే, ఏమవుతుంది అనేసి చాలా తేలికగా తీసుకున్నాడు. దేవుని మాట వినకుండా తన సొంత నిర్ణయంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ యొక్క సముద్రపు దగ్గర ఉన్న ఓడ రేవుకు వచ్చి తర్షీషు అనే పట్టణం వెళ్ళే ఆ ఓడలోనికి ఎక్కి కూర్చున్నాడు. అయితే కొద్దిసేపట్లో ఓడ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఓడలో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. అనేక మంది ప్రయాణం చేయడానికి, ఓడలో ప్రయాణం అంటే కొన్నిసార్లు కొన్ని దినాలు పడుతూ ఉంటుంది. అయితే వారు భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం లంచ్ చేయడానికి, డిన్నర్ చేయడానికి వారు ఏం చేస్తారంటే ఆహారానికి సంబంధించిన వస్తువులు, ఆహారానికి సంబంధించిన మరి పదార్థాలు అనేకమైనవి తీసుకుని వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే జరిగిన విషయం ఏంటంటే సముద్రపు మధ్యలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చేసింది. మనం ఈ వాక్య భాగాలను యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా గ్రంథము మరి 1వ అధ్యాయము, మరి 2వ అధ్యాయంలోను, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 4 అధ్యాయాలు మాత్రమే ఉంటుంది. పేజ్ నెంబర్ 762. దేవునికి స్తోత్రం. అయితే యోనా యొక్క జీవితంలో మనం గమనించాల్సిన సత్యములు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే ఆ సమయంలో ఆ యొక్క సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా 4వ వచనంలో సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డారా, ఒక భయంకరమైన గాలి తుఫాను లాగా వచ్చేసింది. ఓడ అటు ఇటు ఊగుతూ ఉంది. ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా చాలా భయపడుతున్నారు, చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలా అయ్యో, మేము దరికి చేరుతామా లేదా, ఆ యొక్క తర్షీషు పట్టణం వెళ్తామా, మా ఇంట్లోకి వెళ్తామా, మా బంధువుల దగ్గరికి, మా కుటుంబ సభ్యులకి దగ్గరికి వెళ్తామా లేదో అనేసి చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వాతావరణం అంతా ఏమైపోయింది, అలజడి అయిపోయింది. ఆ అలజడిలో, ఆ తుఫాను మధ్యలో ఆ ఓడ చిక్కుకుంది. అయితే ఓడ అడుగు భాగమున యోనా గారు మంచిగా నిద్రపోతున్నాడండి. నాకెందుకులే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో కూడా చాలామంది మెలకువగలిగిన ఆత్మ లేకుండా నిద్రబోతులుగా ఉన్నారు, కొంతమంది త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు. మత్తు పానీయాలకు అలవాటైపోయి కొందరు ఏమవుతున్నారండి, వారు బానిస అయిపోయి కొందరు బహిరంగంగా తాగుతూ ఉంటారు, కొందరు సీక్రెట్గా తాగుతూ ఉంటారు. కొంతమంది ఆడోళ్ళు మగోళ్ళు భార్యాభర్తలు కలిసి కూడా తాగుతూ ఉంటారు, కానీ బయటికి కనపడరు, కానీ దేవుని కనపడుతూ ఉంటారు. గమనించండి. అయితే కొంతమంది అనేక రకాలైన మత్తులో ఉన్నందువలన వారు దైవ దర్శనాన్ని పొందలేకపోతున్నారు, దేవుని యొక్క నడిపింపులో జీవించలేకపోతున్నారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో ఉండలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక
ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటాడో, ఎవరినైతే దేవుడు తన యొక్క సంకల్పానుసారముగా తన చిత్త ప్రకారముగా దేవుడైతే ఎవరినైతే ఎన్నుకుంటాడో వారిని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వదిలిపెట్టాడు. ఏదో విధముగా దేవుడు తన దారిలో తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక తప్పిపోయిన కుమారుడు వలె. గమనించండి, ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఓడ అడుగు బావును నిద్రపోతూ ఉన్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్న వారు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో 6వ వచనం మనం చదువుతున్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు కనికరించునేమో. దయచేసి గమనించండి, ఇక్కడ మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓడ నాయకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అందరూ మెలకుగా ఉన్నారు, అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు, అందరూ ఆ వాతావరణం చూసి భయపడుతున్నారు. అయితే ఓడ నాయకుడు వచ్చి యోనా గారిని చూసేసరికి యోనా గారు ఏం చేస్తున్నారండి? మంచి నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా. ఎంత భయంకరమైన మాట ఏంటండి? ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థన చేయి, మనం చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసాం, దరికి చేరుతామో లేదో అనేసి ఆందోళన చెందుతూ ఆ ఓడ నాయకుడు ఈ యోనా గారితో మాట్లాడుతున్నాడు. లేచి ప్రార్థించు అంటున్నాడు. దాంతోపాటు ఏమంటున్నాడంటే, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. మన దేవుడు కనికరము గల దేవుడు. దేవునికి స్తోత్రం. తుఫానులు, అలజడులు, అవమానాలు, నిందలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనేకమైన పోరాటాల మధ్యలో మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో ఎవరైతే మొరపెడతారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తారో వారిని దేవుడు కనికరించి వచ్చే ఆపద కాలము నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, అంతలో 7వ వచనం చదివినప్పుడు, ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేయతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. గమనించండి, అప్పుడప్పుడు మనం అనేక రకాల వార్తలు వింటున్నాం. కొత్తగా ఇల్లు కట్టుకుంటారు, ఒక 50 లక్షలు పెట్టి, లేకపోతే 20 లక్షలు పెట్టి, వారికి ఉన్న స్తోమతను బట్టి 5 లక్షలను పెట్టి, 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. కొన్ని వార్తలు వింటూ ఉంటాం. ఈ మధ్యలో నేను ఒక తల్లాడ దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి గారు ఒక మాట చెప్తున్నారు. వారికి తెలిసిన వారంట ఒక అందమైన ఇల్లు కట్టుకున్నారంట. కట్టుకుంటే ఆ ఇంట్లో ఒక కుమారుడు ఆ ఓపెనింగ్ చేశారు, అంతే. ఏం జరిగిందంటే, మోటార్ సైకిల్ మీద పోతుంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అంటే కొంతమంది ముహూర్తాలు అంటారు. ఇల్లు కట్టినందువలన ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిపోయి ఆ యొక్క ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినట్టుగా చెప్పేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటాం. ఈ పెళ్లి బృందము, పెళ్లి కుమార్తె వెళ్తూ ఉంటారు, పెళ్లి కుమారు వెళ్తూ ఉంటారు, వివాహం కొరకు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు యాక్సిడెంట్ వలన పెళ్లి కుమార్తె చనిపోవచ్చు, పెళ్లి కుమార్తెతో ఉన్నవాళ్ళు చనిపోవచ్చు, లేకపోతే పెళ్లి కుమారుడు కూడా చనిపోవచ్చు. అప్పుడు ఏమనుకుంటారు? చనిపోయిన వారి గురించి ఏం మాట్లాడుకుంటారంటే, ఈ బ్రతికున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది, ఈ ఇంటికి ఏమొచ్చింది? కీడొచ్చింది. ఆ అబ్బాయి ఇంట్లో అడుగు పెట్టాడు, ఏంటండి ఏం జరిగింది? కీడొచ్చింది. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని లేఖన భాగాల నుంచి మనతో మాట్లాడుతున్నాడు. 53వ కీర్తనలో మనం చదివిన వాక్య భాగంలో కొన్ని మాటలు చెప్పుకున్న తర్వాత మనం ఈ వాక్యమును ఇంకా
మనం వింటూ ఉందాం. దేవునికి స్తోత్రం. 53వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అయితే చదవండి. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేతురు. మేలు చేయవాడొకడు లేడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని దేవుడు ఆకాశంలో చూచి నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలవారు, జ్ఞానము కలిగిన వారు, పరిశుద్ధాత్మకు లోబడేవారు, దేవుని యొక్క దర్శనము పొందాలనుకునేవారు దేవుని సన్నిధిలో వివేకము కలిగి ప్రవర్తిస్తారు, వివేకము కలిగి జీవిస్తారు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఎక్కడ నుండి చూస్తున్నాడంట? ఆకాశము నుండి చూస్తున్నాడు. హల్లెలూయా. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. వివేకము కలిగిన దేవుని యొక్క బిడ్డలు ఎంతో విలువైన వారు, ఎంతో ఆశీర్వాదకరమైన వారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి చూచి పరిశీలిస్తున్నాడు. అనేక మంది దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు. గమనించండి, మేలు చేయవారు లేకుండా అయిపోతున్నారు. ఇక్కడ గమనించినట్లయితే 4వ వచనం చదివినప్పుడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు. చూడండి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి ఆహారము తీసుకోవాలి. ప్రార్థన చేసి మనము ప్రయాణం కొనసాగించాలి. ప్రార్థన చేసి వ్యాపారం చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకొని దేవునికి స్తోత్రం, మనకు దేవుడిచ్చిన ఆ యొక్క బాధ్యతలను, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క బాధ్యతలను దేవునికి మహిమకరముగా నిర్వర్తించాలి. యోనా గ్రంథంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అసలు ఎవరి వలన ఈ కీడు వచ్చింది, ఎవరి వలన ఈ గాలి తుఫాను వచ్చింది, ఇంత అలజడి జరగడానికి కారణం ఏంటని వారు ఏం చేశారు? ఆ ఓడలో ఉన్న వారందరూ కలిసి చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా గారి పేరు వచ్చింది. అప్పుడు ఆ ఓడ నాయకుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనం చదివినట్లయితే, కాబట్టి వారు చూచి నీ వ్యాపారం ఏమిటి? నీవెక్కడి నుంచి వచ్చితివి? నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతో మాకు తెలియజేయమనగా దేవునికి స్తోత్రం. యోనా గారి పేరు మీద ఎప్పుడైతే చీటీ వచ్చిందో అక్కడ అడుగుతున్నారు వాళ్ళు, అసలు దేశమే, నీ దేశం ఎక్కడ? నీ వ్యాపారం ఏంటి? ఏం పని చేస్తావయ్యా నువ్వు? ఏం పని చేస్తావు నువ్వేం పని చేసి బ్రతుకుతుంటావు? దేవునికి స్తోత్రం. నీ దేశం ఎక్కడ? నీ జనం ఏంటి? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని చెప్పినప్పుడు అతడు వారితో అంటున్నాడు 9వ వచనంలో, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తి గల వాడనై ఉన్నాను. ఎంత చక్కటి మాట. బయలుదేరేటప్పుడేమో అది ఏం చేస్తాడులే దేవుడు అనుకున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళాయా యోనా అని చెప్తే, నినివే పట్టణానికి వెళ్ళకుండా ఓడరేవుకి వచ్చి సముద్రపు ఆ యొక్క ఓడరేవుకి వచ్చి తర్షీషు అనే పట్టణానికి వెళ్ళే ఓడెక్కాడు. కానీ లోపల మాత్రము ఒక మనస్సాక్షి అనేది పనిచేస్తుంటుంది. మనం ఎప్పుడైనా సరే అబద్ధం మాట్లాడినా లేకపోతే ఏదైనా దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏమైనా చేస్తే వెంటనే మనస్సాక్షి మనతో కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వు చేసింది తప్పు, నువ్వు మాట్లాడింది తప్పు అనేసి ఒక మనస్సాక్షి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి, ఆ యొక్క మనస్సాక్షి ఎప్పుడైతే, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనతో మాట్లాడుతూ ఉంటుందో అప్పుడే వెంటనే మనం ప్రాయచిత్తముతో ఉండాలి. అంటే మనము దేవుని సన్నిధిలో విడుదల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఆకాశమునకును, దేవునికి స్తోత్రం, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తి గలవాడను. తన ఎవరిని దేవుని ఆరాధన చేస్తున్నాడు ఆ విషయం చెప్పాడు. యెహోవా అంటే అర్థం ఏంటండి? నేను ఉన్నవాడు అని అర్థం. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు,